దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవునికి భయపడుము. దీని ధ్యానార్థమై మనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, మనము అననీయ సప్పీరాల జీవితములను గమనించినట్లయితే వారు దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని వారి జీవితములను గమనించుచున్నారని ఎరిగియుండియు దేవుని పరిశుద్ధాత్మ మరియు అపోస్తులను మోసం చేయలేరని గ్రహింపకుండిరి. బహుశా వారిని పరిశుద్ధాత్మ దేవుడు గద్దించి ఉండవచ్చును. దానిని కూడా వారు అలక్ష్యము చేసిన వారిగా కనబడుచున్నారు. ఈ లోకములో మనము పడిపోవుటకు ముఖ్య కారణము మనలో ఉన్న అత్యాశ. ఆశించడం తప్పు కాదు, కానీ అతిగా సంపాదించుకొనవలనని ఆశించటం దేవుని బిడ్డలకు తగదు. అందులోనూ మనము ఆశించున్నది అది దేవుని చిత్తమా కాదా అని కూడా దేవుని బిడ్డలకు షరతులు కలవు. మనము కోరుకొను వాటికే దేవుని చిత్తమును తెలుసుకొనవలసి వచ్చినప్పుడు, అన్యాయముగా అబద్ధముల ద్వారా సంపాదించినప్పుడు ప్రభువు దగ్గర నుండి ఎంత శిక్ష ఉండును? అన్యాయముగా సంపాదించినదేదియు ప్రభువు యొక్క ఆశీర్వాదమును ఇవ్వలేవు. అననీయ సప్పీరాలు చేసినది అదే. అపోస్తులుడైన పేతురు దగ్గర వారు బొంకిరి. వారు చేయుచున్న కార్యములు దేవుడు గమనించుచున్నారని మరచి దానికి తగిన శిక్ష ఉండునని ఎరిగియు వారు నిర్లక్ష్యముగా వ్యవహరించిరి. మనము యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనమును గమనించినట్లయితే, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియూ జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునొందును అని చదువుచున్నాము. ఈ వాక్యము మన జీవితములలో ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొనవలెను. నేను దేవుణ్ణి ఎరిగియున్నాను కదా, ప్రార్థనాత్మ నాలో ఉన్నది కదా, ఏమి చేసినప్పటికీ చెల్లుబాటు అవుతుందని ఒకవేళ మనసులో మనము తలంచినట్లయితే దానికి తగిన శిక్ష పొందకపోము. ఈ సందర్భములో నేను మీతో ఒక విషయమును పంచుకొనవలనని ఆశపడుచున్నాను. ఒక పల్లెటూరి నందు ఒక దైవజనుడు ఆదివారము తన సంఘములో మంచిగా పాటలు పాడి వాక్యమునందించు సమయములో, నీ పొరుగువాని యొద్ద నుండి నీవు ఏమీయో ఆశించకూడదనియు అది దేవునికి విరుద్ధమైన కార్యమనియు చాలా చక్కగా వాక్యమును బోధించి ఇంటికి వచ్చెను. అంతలో 2 ఇళ్ళు అవతల నివసించుచున్న వాళ్ళ ఇంటిలో నుండి ఒక కోడి వీరి ఇంటి గేటులోనికి ప్రవేశించెను. వెంటనే తన భార్యకు, ఏమే, ఆ కోడిని పట్టుకొని చంపి బాగా మసాలాలు పట్టించి కోడి కూర వండు అని పురమాయించాడు. అంతటా ఆ అమాయకపు భార్య, అదేంటండి, ఈ రోజు వాక్యములో మీరే కదా చెప్పారు, ఎదుటివారిది ఏదియూ ఆశించుట కాని తీసుకొనుట కాని చేయకూడదని అంటే, ఓసి పిచ్చిమొహమా, ఆ వాక్యము సంఘమునకు వచ్చే వారికి కాని సంఘ కాపరిగా ఉన్న నాకు కాదే అని సముదాయించాడు. ఇటువంటి స్థితిలో ఉన్నవారు దేవుని యందు నిజమైన భయభక్తులు కనబరచగలరా? దేవుని తీర్పు అనున్నది నీవు దేవుని బిడ్డవా, దైవజనుడువా, లేక గొప్పవాడివా, బీదవాడివా అని భేదము చూపునది కాదు. దేవుని యొక్క న్యాయ తీర్పు ముందు అందరూ సమానమే. ప్రియమైన వారలారా, మనము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము గమనించినట్లయితే, శపితమైన దానిలో ఆకాను కొంత తీసుకొనినందున వారు హాయి పట్టణము చిన్నదైనప్పటికీ దానిపై ఇశ్రాయేలీయులు విజయము పొందజాలకపోయిరి. దేవుని సన్నిధిలో గోజాడిన యెహోషువకు దేవుడు బయలుపరిచిన రీతిగా ఆకాను పట్టబడెను. మనము 7వ అధ్యాయము 11-12 వచనములను గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు పాపము చేసియున్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచి ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యనుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చదువుచున్నాము. ఇక్కడ ఒక్క మనిషి చేసిన తప్పును బట్టి జనులందరూ అపజయమును చవిచూసిరి. యెహోవా చేసిన తీర్పును బట్టియే ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడెను. అదే విధముగా అననీయ సప్పీరాల జీవితములో కూడా అపోస్తులుడైన పేతురు ఒక మాట చెప్పిన తోడనే వారిరువురు
అక్కడికక్కడే చనిపోయిరి. ఆ దినములలో తండ్రి యొక్క తీర్పు అంత భయంకరముగా ఉండేటిది. ప్రియమైన దేవుని జనమా, మరి నేటి దినములలో మనము అనేకమైన కార్యములు చేసినప్పటికీ ఎందుకు దేవుడు మరణమునకు మనలను అప్పగించడం లేదు? ఎందుకనగా ఏ మనుష్యుడు నశించుట ఆయనకు ఇష్టము లేదు గనుక, రక్షింపబడియు పాపములు చేయుచు శిక్షకు పాత్రులమైన మనలను ఆయన కృపను బట్టి క్షమించుచూనే ఉన్నారు. ఇంకొక తరుణము ఇచ్చెదను, నా బిడ్డ నా వైపు తిరుగును అని ప్రభువు అనుదినము ఎదురు చూచుచూనే ఉన్నారు. మరి మనము ఏ విధముగా జీవించుచున్నాము? దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి జీవించుచున్నామా, లేక ఆయన చూపే క్షమాపణను నీవు అలక్ష్యము చేయుచున్నావా? మనుషులు చూచినా చూడకపోయినప్పటికీ నీవు దేవునికి నమ్మకముగా ఉండుము. ఆయన ఆత్మ గద్దింపునకు మనము లోబడి భయపడుచున్నామా అనునది మనలను మనమే పరీక్షించుకొనవలెను. దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టవద్దు. ఆ విధముగా చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురి కావద్దు. దేవుడు మనపై ఉన్న అమితమైన ప్రేమను బట్టి క్షమించునన్న మాట వాస్తవమే, కాని అది ఎల్లప్పుడూ కాదు అని మనము మన జీవితములలో జ్ఞాపకముంచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు తన గాయపడిన హస్తముతో నిన్ను ప్రేమతో పిలుచుచున్నారు. రహస్యముగా పాపములు చేయుచున్న నీవు నేడే వాటన్నిటి నుండి విడుదల పొంది ఆయన హస్తములోనికి రమ్ము. ప్రభువు నిన్ను తన సాక్షి బిడ్డగా వాడుకొనవలెనని వాంఛించుచున్నారు. పాత నిబంధన కాలము వలె నిన్ను శిక్షించక తన రక్తముతో కొని నీకు ఒక నూతనమైన హృదయమును ఇవ్వగోరుచున్నారు. నీ చేతిలో సమయము ఉండగానే ఆయనకు భయపడి నీ జీవితమును ఆయనకు ఇవ్వవలెనని ప్రభువు వాంఛించుచున్నారు. ఆ విధముగా దేవుడికి భయపడు జీవితమును ప్రభువు మనందరికీ దయచేయులాగున అనుదినము ప్రార్థించుకొనిదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. వ్యవసాయకుడు మా తండ్రి, నిజమైన ద్రాక్షవల్లి యేసే, నిజమైన ద్రాక్షవల్లి యేసే, ఫలించని తీగలను ప్రభువే నరికి పారవేయును. ఫలించని తీగలను ప్రభువే నరికి పారవేయును. ఫలించు ప్రతి తీగను శుద్ధి చేసి బహుగా ఫలింపజేయును. ఫలించు ప్రతి తీగను శుద్ధి చేసి బహుగా ఫలింపజేయును. ద్రాక్షవల్లి యేసు, తీగలు మనమే గదా. ద్రాక్షవల్లి యేసు, తీగలు మనమే గదా. ప్రభులో నిలిచు వారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలిచు వారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు
రాజేసు మందలం తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొనుటకు తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొనుటకు ప్రేమలో నిలిచెదము ఆత్మ ఫలమును ఫలించెదము ప్రేమలో నిలిచెదము ఆత్మ ఫలమును ఫలించెదము ప్రేమలో పునులై మనం తండ్రిని మహిమ పరచెదం సదా ప్రేమలో పునులై మనం తండ్రిని మహిమ పరచెదం సదా ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము యేసు వెలుగు ఈ లోకంలో వెలుగు ఫలము ఫలించెదము వెలుగు ఫలము ఫలించెదము నిష్ఫల అంధకారమైన క్రియల్లో చేరక జీవించెదము నిష్ఫల అంధకారమైన క్రియల్లో చేరక జీవించెదము వెలుగు సంబంధులమై నడిచి క్రీస్తులో ప్రకాశించెదం వెలుగు సంబంధులమై నడిచి క్రీస్తులో ప్రకాశించెదం ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు ప్రభులో నిలుచువారందరూ బహుగానే ఫలించెదరు ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము పరిశుద్ధులైనట్లు మనమును శుద్ధులయ్యుండెదం మనమును శుద్ధులయ్యుండెదం వేరు పరిశుద్ధమైన కొమ్మలు పరిశుద్ధమయ్యుండును వేరు పరిశుద్ధమైన కొమ్మలు పరిశుద్ధమయ్యుండును క్రీస్తులో నిలిచియుండి పరిశుద్ధ స్వభావంలో ఎదిగెదము క్రీస్తులో నిలిచియుండి పరిశుద్ధ స్వభావంలో ఎదిగెదము ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా ద్రాక్షావల్లీసు తీగెలు మనమే
ఫలించెదము. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ప్రథమ ఫలము క్రీస్తే, ఆత్మ ప్రథమ ఫలమై మనం, ఆత్మ ప్రథమ ఫలమై మనం ఆత్మలు మూల్గుచునే కృపతో ప్రార్థించి కనిపెట్టెదం. ఆత్మలు మూల్గుచునే కృపతో ప్రార్థించి కనిపెట్టెదం. ప్రతిఫలమిచ్చుటకు ప్రభు యేసు శీఘ్రముగా వచ్చును. ప్రతిఫలమిచ్చుటకు ప్రభు యేసు శీఘ్రముగా వచ్చును. ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా, ద్రాక్షావల్లీసు తీగెలు మనమే గదా. ప్రభులో నిలిచు వారందరూ బహుగానే ఫలించెదరు. ప్రభులో నిలిచు వారందరూ బహుగానే ఫలించెదరు. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. ఆయన జీవవాక్కులు